అలీఖాన్ ఆఫ్ దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్. సో ఫ్రెండ్స్, నేను మీ అలీఖాన్, మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ అండి. సో మనం ఈ ప్రస్తుతానికి వచ్చేసి కర్ణాటక స్టేట్ చింతామణి తాలూకు చింతామణి బస్ స్టాండ్ కాడి నుంచి ఒక 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మనం. ఈ సంత వచ్చేసి హెచ్ఎఫ్ ఆవులు అనేటివి ఎక్కువ వస్తాయి. చాలా పెద్ద సంత, ఎక్కువ అంటే చాలా పెద్ద సంత అన్నమాట. సాయంత్రం దాకా ఉన్న మనం ఇక్కడ వీడియోలు తీయవచ్చు, అంత పెద్ద మార్కెట్ ఉంటుంది. మనం ప్రతి ఒక్క ఆవుని దగ్గరికి వెళ్ళేసి చూడాలంటే సాయంత్రం మొత్తం తీసినా కానీ కనీసం ఒక 50-100 వీడియోలు వస్తాయి. 50-100 వీడియోలు వస్తాయి 10 నిమిషాలవి. అంత పెద్ద మార్కెట్ అన్నమాట ఇది. పేయి దూడలు ఒకవైపు, దూడలు ఒకవైపు, ఆవులు ఒకవైపు ఉంటాయి. సో మన అలీఖాన్ కేఆర్కే ఛానల్లో 2 వీడియోసే రావచ్చు ప్రస్తుతానికి. మన అలీఖాన్ డైరీ ఫామ్ అన్న పేరుతోటి ఆవులకి గేదెలకు సంబంధించి కొత్తగా వేరే ఛానల్ ఉంది. దానికి 22,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అది కూడా కొద్దిగా ప్రాబ్లంలో ఉంది కాబట్టి దాంట్లో వీడియోస్ ఎడిట్ చేయలేదు. మనకు కూడా రావడానికి టైం కుదరలేదు. సో ఈ సంత గురించి కొన్ని వీడియోస్ దీంట్లో అలీఖాన్ కేఆర్కే ఛానల్లో వేస్తున్నాం. ఆవులు గేదెలకు సంబంధించిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలీఖాన్ డైరీ ఫామ్ అన్న పేరుతోటి ఛానల్ ఉంది. అది సెర్చ్ చేయండి, దాంట్లోకి వచ్చేయండి. దాంట్లో మీకు డైరీ వీడియోస్, ఇప్పుడు కూడా ఒక డైరీ ఫామ్కి వెళ్తున్నాను, ఆ డైరీ వీడియో కూడా షూట్ చేసి ఆ ఛానల్లో పెడతాను నేను. ఈ రకంగా ఆవులు గేదెలకు సంబంధించిన వాళ్ళు అలీఖాన్ డైరీ ఫామ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో సంత వీడియో వచ్చేసి 1% కూడా నేను కవర్ చేయలేదనేసి అనుకుంటాను. 8 వీడియోలు 6 వీడియోలు వచ్చాయి. ఈ ఛానల్లో 2 వీడియోలే వస్తాయి. 1% కూడా తిరిగి చూడలేదు నేను. అన్ని వీడియోస్ వచ్చాయి, మొత్తం తిరిగి చూడాలంటే అది అయ్యే పని కాదు. ఇంకా కొన్ని ఉన్నాయి, ట్రై చేస్తాను మ్యాక్సిమంగా తీయడానికి. ధరలు ఆవులు అయితే చాలా పెద్దగానే వచ్చాయి. నేను వేరే కాన్సెప్ట్ తోటి వచ్చినా వేరే ఒక డైరీకి వెళ్ళాలా, అక్కడ వీడియో షూట్ చేయాలా, అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళాలా. సో ప్రస్తుతానికి మార్కెట్లో నుంచి బయటికి వెళ్ళిపోదాం. ఉండే కాడికి కొద్దిగా చూపించుకొని వస్తాం. ఇంకా ఫైనల్గా చాలా వరకు అమ్ముడిపోతూ ఉంటాయి. సో అలీఖాన్ డైరీ ఫామ్ అన్న ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. సో వచ్చేసి రైతు కొని ఉన్నారండి. సో ఆయన ఫామ్ కోసం, ఇంటి కోసం తీసుకొని పోతున్నారంట. సో 2 కూడా తొలి పేయలే ఇవి. 2,40,000కు కొన్నారంట అండి. సో 2 కూడా 2,40,000 అనేది కొన్నారంట, తొలిత పేయలు. సో బండికి ఎక్కిస్తున్నారు ఇంకా. సో ఈ ఏరియాలో అన్నీ అమ్ముడిపోయినట్టు ఉంటాయి ఎక్కువగా, అందుకనేసి ఫస్ట్ ఇక్కడికి వచ్చాను అనమాట. ఓ ఓ ఓ నిలబడు కొద్దిసేపు అమ్మ. ఆ బండికి అయితే కట్ అయ్యకూడదా దీనికా? సో మంచిగా ఉన్నాయి పేయలు వచ్చేసి, 2 దూడలు కూడా. సో చూడొచ్చు మీరు క్వాలిటీ ఎలా ఉన్నాయనేది. 2,40,000, 2.40 lakhs, 2.50, 2,50,000 అంట అండి ఇవి 2 వచ్చేసి. సో చూద్దాం, ఇలాంటివి అమ్ముడిపోయినటివి ఏవైతే ఉంటాయో వాటిని చూపించుకుంటా వద్దాం ఫస్ట్. సో ఆయన బండికి ఎత్తుకోవడానికి వెయిట్ చేస్తున్నారు, చూద్దాం మనం ఇంకా. సో వచ్చేసి మనకు తమిళనాడులో ఒక డైరీ ఫామ్ కోసంగా వెళ్తున్నాయండి. తమిళనాడు నుంచి వచ్చి కొన్ని తీసుకొని పోతున్నారు. ఇక్కడ పూణే, మహారాష్ట్ర నుంచి కూడా వస్తారు ఇక్కడ కొనడానికి. సో చాలామంది పంజాబ్ వైపు వెళ్తూ ఉంటారు, నార్త్ ఇండియా నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. చాలా పెద్ద మార్కెట్ ఇది. సో ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క ఆవు వచ్చేసి వాళ్ళ కెపాసిటీ, అంటే వాళ్ళ అందాజు, పాలు ఇచ్చే అందాజు వచ్చేసి 20 లీటర్లకు పైనే ఇస్తుంది అనేసి నమ్మకంతో కొన్నాం అనేసి చెప్పున్నారు. సో 20 లీటర్ అబవ్ మిల్క్ పర్ డే అనేదిగా అందాజు మీద కొని ఉన్నారంట బ్రదర్ వచ్చేసి. చాలానే ఉన్నాయి ఇక్కడ. సో మంచి సైజ్ అయిన ఆవులు, సెకండ్ ఫస్ట్ లాక్టేషన్లోనే ఎక్కువ కనిపిస్తాయి మీకు. సో చాలా బాగున్నాయి. వీటి ధరల గురించి మాట్లాడదాం మనం. సో మెయిన్గా 20 లీటర్ పాలు ఇవ్వాలా అనేది కాన్సెప్ట్. సో అవతలది ఇది ఇంకా పెద్దదిగా ఉంది, కాకపోతే కూర్చొని ఉంది. దీన్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. ఎంతసేపు, చాలాసేపటి నుంచి నిలబడుకునేది ఇది. సో మార్కెట్ మొత్తంలో దీంట్లో చూపించాం కదా మనం, అక్కడ ఉండేటివి దాని ధరలు చెప్పున్నాం. అవి చాలా బాగా క్వాలిటీగా కనిపిస్తున్నాయి. 20 లీటర్స్ మిల్క్ కెపాసిటీ తోటి ఇవి తమిళనాడు అనేవి వెళ్తున్నాయి. వీటి ప్రైజెస్ అనేవి తెలియదు. సో కొన్న వాళ్ళైతే ఇక్కడ లేరన్నమాట. సో అన్నగారు ఎవరైతే కొన్నారో ఆయనకి కన్నడ రాదు కాబట్టి ఆయన వీటి ప్రైజెస్ తెలియవు అనేసి చెప్తున్నారండి ఇది. సో ఫ్రెండ్స్, మీరు చాలా మందికి తెలుసు, బ్రదర్ వచ్చేసి మనకు పొట్టేళ్ల వీడియోస్ కదిరి సంత గురించి మీరు అడుగుతూ ఉంటారు. సో ఆ ఛానల్ బ్రదర్ సికేఎస్ కవిష్ అనేది కదిరి సంత ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు డైరీ ఫామ్ కి సంబంధించినటివి, కాళ్ళు అనేటివి, గంటలు, ఈ అందం కోసంగా డైరీ ఫామ్ కోసంగా యూజ్ చేసే వస్తువులు ప్రతి ఒక్కటి రైతుకు సంబంధించినటివి, డైరీ ఫామ్కి సంబంధించినటివి. హర్యానా, గుజరాత్లో దొరికే ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర అయితే అందుబాటులో అయితే ఉంటాయి. హర్యానా నుంచి వచ్చేవి, లేక దూడలకి వేసేటివి, ఇవన్నీ బిల్ట్లు, ప్రతి ఒక్క వస్తువు, పాల పేపాలు అనేటివి కనిపిస్తున్నాయి. టైగర్ మూల కావచ్చు, గంటలు కూడా కనిపిస్తున్నాయి బ్రదర్ దగ్గర. ఆవులకి వేసుకోవచ్చు. అది యాంటిక్ ద్వారా
అదేంటి యాంటీ కిబ్బర్, ఆవులు పాలు తాగేటప్పుడు తన్నకుండా ఉండడానికి పాలు తన్నకుండా ఉండడానికి వేసుకోవచ్చు. సో డైరీకి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు బ్రదర్ దగ్గర దొరుకుతూ ఉంటుంది. సంతలోకి మీరు వస్తే బండి చూడొచ్చు. బండిగానే సార్, బండి వెహికల్ ఆయన కొత్త బండి కొని మరీ సెట్ చేసి పెట్టున్నారు అంటే సంతల్లో పోతుంటాము. సో సంతకి తిరుగుతూ ఉంటారు ఆయన, అక్కడ అమ్ముతూ ఉంటారు. బండి కూడా వెహికల్ కొనున్నారు. సో ట్రాన్స్పోర్ట్ కూడా వీలైతే మీకు పంపిస్తారు మీకు కావాల్సిన వస్తువులు. సో నెంబర్ ఒకసారి చెప్తారు అన్న గారు. నెంబరు 8886553719 అన్న. సో ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే ఆయన ట్రాన్స్పోర్ట్ కూడా మీకు పంపిస్తారు. అలాగే బ్రదర్ నాకు సంవత్సరాల నుంచి తెలుసు, పరిచయం. దాదాపు 7-8 ఇయర్స్ నుంచి అన్న అయితే అప్పటి నుంచి జర్నీ చేస్తున్నాడు. సో మన ఛానల్ మధ్యలో ఎగిరిపోయింది, అన్న ఛానల్ కూడా మధ్యలో కొద్దిగా ప్రాబ్లం వచ్చింది. అయినా అందరం కలిసి నడిచి వెళ్తా ఉన్నాం. అలీఖాన్ ఛానల్లో నేను ఒకటైతే చెప్పదలుచుకున్నానండి. దాదాపు మనము ఛానల్ పెట్టడము 7 ఇయర్స్ నుంచి ఛానల్ పెట్టాము. మన ఛానల్ వచ్చేసి మా గురువు వచ్చేసి అలీఖాన్ అనే చెప్పచ్చు. ఎందుకంటే అన్న ఛానల్ చూసే మనమైతే ఛానల్ స్టార్ట్ చేశాము, సికేఎస్ అగ్రిటెక్ ఛానల్. అలాగనే దాదాపు ఏది సమస్య వచ్చినా కాల్ చేస్తుంటాను, సొల్యూషన్ అయితే అడుగుతుంటానండి. సో మన జావేద్ ఖాన్ కానివ్వండి, నరేష్ కానివ్వండి, ఇంకొక నరేష్ ఉన్నారు ఆయన అక్కడ కానివ్వండి, వీళ్ళందరూ ఏ ఒక్కరికి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏ టైంలో కాల్ చేసినా కానీ అందరూ రెస్పాన్స్ అవుతారు. సో అలాగే జావేద్ ఖాన్ నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. సో బ్రదర్ కూడా మనకి చాలా హెల్ప్ చేస్తున్నారు. సో అందరూ యూనిట్గా బాగానే వెళ్తూ ఉంది. సో ఇలాగే వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కలుద్దాం. థ్యాంక్స్. ఓకే. సో ఫ్రెండ్స్, దీనికి కొన్న వాళ్ళు అయితే పక్కన లేరు, కానీ ఇలాంటి ఆవులు వస్తున్నాయి అనేసి మీకు సంతలో చూపించాలా. ఇది అమ్ముడుపోయినాటివి ఇవి. సో బేరాలు లోపల జరుగుతున్నాయి, వెళ్దాం మనం లోపలికి వెళ్ళి చూద్దాం. నా లెక్క ప్రకారం ఇది ఒక 25 లీటర్ల దాకా పాలు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో రెండో ఈతలో ఉంది అనుకుంటున్నాను, లేతదే ఉంది ఇది. సెకండ్ లాక్టివేషన్ అనేసి అనుకుంటున్నా. చాలా భారీ సైజులో ఉంది ఆవు వచ్చేసి. సో కొన్నవాళ్ళు లేరు, కానీ ఇలాంటి ఆవులు ఉన్నాయి, ఇన్ని లీటర్లు పాలిచ్చే ఆవులు వస్తున్నాయి అనేసి చూపించడానికి ట్రై చేస్తున్నాను. 3 ఆవులు ఉన్నాయి ఇక్కడ, 3 ఆవులు కొని పెట్టున్నారు. ఇది ఇప్పుడే ఈనట్టుంది ఇది. సో దీన్ని పక్కన పెట్టేస్తాం, దీన్ని చూసుకుందాం ఇంకా. సో ఇది కూడా మనకు సెకండ్ లాక్టివేషన్ అనేసి అనుకుంటున్నా. సో రెండో ఈతలో ఉండొచ్చు. సో పొదుగు చూడొచ్చు దీన్ని. ఇది కూడా అదే మిల్క్ కెపాసిటీ తోటి ఉండొచ్చు, ఒక 25 లీటర్లు అలా ఇస్తుంది. 25-30 లీటర్లు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సో లోపలికి వెళ్దాం, ఇంకా మార్కెట్ చాలా ఉంది. కొన్నేటివి, కొనాల్సినటివి ఇవన్నీ చూపించుకుంటా వద్దామండి. 4 పళ్ళ మీద ఉందంటండి ఇది. కొని ఉన్నారు బ్రదర్, ఇంకా డబ్బులు అయితే కట్టలేదు, పైసలు కట్టలేదు, ఇంకా బేరం జరుగుతుంది. 4 పళ్ళ మీద ఉంది. 1,05,000 చెప్పారు. ఇది 1,05,000కి తీసుకుని వచ్చి నిలబెట్టున్నారు ఇక్కడ. ఈ గేదె, ఈ కనిపించే ఆవు కూడా చాలా బాగుంది. దీన్ని చూద్దాం. ఇది 1,05,000 ఇంకా తీసుకుని వచ్చి పెట్టున్నారు, డబ్బులు కట్టలేదు. నువ్వా నేనా అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు బ్రదర్. సో ఇదిగో అన్నగారు ఇది వచ్చేసి మాట్లాడుకుంటున్నారు. సో ఇక్కడ 2 ఆవులు ఉన్నాయండి. మార్కెట్లో ఇప్పుడు దాకా తిరిగిన వాటిల్లో భారీ సైజులో కనిపిస్తున్నాయి ఆవులు వచ్చేసి. 2 అమ్మేస్తున్నారు, వాటికి ధర కూడా నేను చెప్తాను. సో ఇది చాలా దూరం వెళ్ళాలంట. సో అందుకనేసి వీటిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అట్టే వదిలేస్తున్నాం. 2 కూర్చొని ఉన్నాయి, చాలా భారీ సైజులో. మార్కెట్లో ఇప్పుడు దాకా చూసిన ఆవుల్లో ఇవి భారీగా కనిపిస్తున్నాయి ఈ 2 కూడా. సో ఈ బండి వెనకాల కొన్ని అమ్ముడుపోయినట్టు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. 2 కలిపేసి 3,40,000 3,40,000 అనేటివి ఇవి అమ్మడం జరిగింది. తమిళనాడు సేలం దగ్గరికి వెళుతున్నాయి. ఇవి తమిళనాడు సేలం దగ్గరకనే వెళ్తున్నాయి అనమాట. 35 లీటర్లు పై మాట పాలు అందాజు వచ్చేసి ఒక రోజుకి 35 లీటర్లు. ఒక ఆవు వచ్చేసి 35 లీటర్ల దాకా పాలిచ్చే అవకాశం ఉంది. సో తమిళనాడు సేలంకి వెళ్తున్నాయి. 3,40,000కి అమ్ముడుపోయినాయండి 2 వచ్చేసి. ఒకవేళ బండి లేచేటప్పుడు వెళ్ళేటప్పుడు నేను చెప్తాను దీనికి. సో ఇవన్నీ బ్రదర్ కొన్నారండి. ఒక్క నిమిషం ఆయన వీలైతే మాట్లాడదాం. సో ఎన్ని కొన్నారన్నా? 7 కొన్నారు. డైరీకా వేరే సంతల కన్నా? వ్యాపారానికి. సో మంది ఎక్కడన్నా? రాయలపేట నుంచి వచ్చినారు అన్నగారు. 7 కొని ఉన్నారు. మళ్ళీ బేరం అమ్మాలి కాబట్టి సో యావరేజ్ మీద అడుగుదాం చాలు, ఒక్కొక్కటిగా కాకుండా. యావరేజ్ ప్రైజెస్ ఎంత పడుతున్నాయినా ఇక్కడ? 86,000 పడింది. ఎన్ని లీటర్లు పాలు ఇవ్వచ్చన్నా? 24 లీటర్ల దాకా పాలు ఇచ్చే అవకాశం ఉంది. 86,000 కొన్నారు. అది జెర్సీలోకి దేశీ వాళ్ళలోకి రెండింటికి కలిపి వస్తుంది. ఇది హాలిస్టైన్ క్రాస్. ఇది ఎంత పడిందన్నా? పాలు ఎంత అవకాశం ఉందన్నా?
పూటకి 15 లీటర్లు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. గేదె వచ్చేటప్పటికి 15 లీటర్లుగా పూటకి అంటే 30 లీటర్లు పాలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. 95,000 కొన్నారంట. ఇలాంటివి మొత్తం ఒక 7 కొని ఉన్నారు. సో అంతే 90,000 80,000 ఆ రేంజ్లో ఉన్నాయన్నా. 50 నుండి ఉన్నాయి. 50,000 కాడి నుంచి మీరు కొని ఉండేటివి. సో ప్రతి వారం వస్తారు నా సంతకి. ఇక్కడ గేట్ ఫీజు కట్టడం అలాంటిది ఏదైనా ఉందన్నా? చెస్ బిల్ అంటారు కదా, అది మాది లోకల్ కాబట్టి మేము బండికి 300 చేయాలి. బండికి 300 ఇస్తారు. సో చెస్ బిల్ అనేది ఏం కనబడలేదు మీకు. థ్యాంక్ యూ అన్నయ్య. సో ఇవన్నీ బ్రదర్ కొని ఉండేటివి అన్నమాట. సో ఇందాక ఆయన చెప్పినట్టుగా 50,000 కాడి నుంచి 95,000 దాకా కొని ఉన్నారంట. సో ప్రస్తుతానికి మనం కొని ఉండే వాటి గురించే వీడియోస్లో మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు లోపలికి వెళితే అదంతా తీయాలా, చాలా ఉందన్నమాట. చూసుకుంటే దగ్గరికి వెళ్ళి చూసుకొని వస్తాం మనం. ఇవి అమ్మారా ఉన్నాయా అడిగి తెలుసుకుందాం. సో ఇక్కడ కూడా ఒక పెద్ద గేదె ఆవు కనిపిస్తుంది. సో ఈ ఆవు వచ్చేటప్పటికి ధర గురించి తర్వాత చెప్దాం, పాల విషయం గురించి మాట్లాడుకుందాం. సో 40 లీటర్ల దాకా పాలు ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. సో సెకండ్ లాక్టివేషన్ ఉండొచ్చు ఇది ఆవు వచ్చేసి. దాని దూడ ఇదే. ఈయన ఎన్ని రోజులైందనా? ఎన్ని రోజులైంది? 4 days అయింది. సో 4 రోజులు అందాజ్ కాదు, 40 లీటర్లు అనేది పాలు ఇస్తూ ఉంది అనేసి చెప్తున్నారు. సో 40 లీటర్స్ మిల్క్ పర్ డే కెపాసిటీ వచ్చేసి 1,40,000 ప్రైస్. 1,80,000 1,80,000 అనేది దీనికి బేరం చెప్పున్నారండి. ఇది వచ్చేసి 40 లీటర్ల పాలు అనేది ఇస్తూ ఉందంట. సో ఈయన 4 రోజులు అవుతుంది ఇది. సో ఇంకా ఉంది, మనం లోపలికి వెళ్దాం, ఇదంతా తిరిగి చూసుకొని రావాలా. సో ఈ గేదెని బేరం చేస్తున్నారు అన్నగారు. పళ్ళు చెక్ చేశారు, పళ్ళు చెక్ చేసి అంతా చూసి బేరం అనేది చెయ్యాలా. సో వీళ్ళ గురించి ఆయన మాటల్లోనే విందాం మనం. సో ఏదో అడిగారు, చూద్దాం. సో ఇది వచ్చేసి 1,25,000 చెప్తున్నారు. 4 పళ్ళ మీద ఉంది ఇది. 4 పళ్ళ మీద ఉంది. 1,25,000 అనేది బేరం చెప్పారు. బేరం చేసే అవకాశాలు అయితే ఉంటాయి, చెప్పింది అయితే కాదు, చూసుకోవాలా. సో ఈ సంతలోకి సో ఫ్రెండ్స్, మీరు ఈ సంతలోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడికి రావాలంటే అడ్రస్, అలాగే మీకు ఇక్కడ ఆవులు కొనివ్వడానికి బ్రదర్ ఉంటారు మీకు. సో మహర్షి అనేసి బ్రదర్ పేరు. ఆయనకు కాల్ చేయండి, ఆయన నెంబర్ నేను స్క్రీన్ మీద పెడతాను. ఆయన ఏంటంటే మీకు ఇక్కడ బేరాలు చేసి ఆవులు కొనిస్తారు. సో దానికి ఆవుకి ఇంతనే దానికి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీరు 1 కొన్నా 2 కొన్నా, ఇప్పుడు ఇది హైదరాబాద్కి వెళ్తుంది, ఇక్కడ ఒక 10 ఆవులు ఉన్నాయి హైదరాబాద్కి వెళ్తున్నాయి, దాని జతలో మీకు ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసి ఆయన పంపిస్తూ ఉంటారు మీకు. అన్న ఎటు వెళ్ళిపోయాడు. మహర్షి అన్న నెంబర్ ఇస్తాను నేను మీకు టైటిల్ స్క్రీన్ మీద. ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి. ఆయన మీకు దూరం నుంచి వస్తారు కాబట్టి మీకు తెలియదు, కాబట్టి ఆయన దగ్గరకు వస్తే మీకు ఆయన బేరాలు చేసి నీట్గా బళ్ళు మాట్లాడి పంపిస్తారు. సో మహర్షి బ్రదర్ మనకు సంవత్సరాల నుంచి తెలుసు. నమస్తే అన్నయ్య. అన్న మనకు బయట నుంచి ఇప్పుడు హైదరాబాద్ నుంచి అటు నుంచి వస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీరు ఇప్పిస్తారన్న? సో ఇక్కడ ధరలు ఎలా ఉంటాయన్న మనకు? ఇక్కడ క్వాలిటీ కొద్దికి ఆవు రేట్ అన్న. సో 80,000 నుంచి అనుకోవచ్చా, 50,000 నుంచి అనుకోవచ్చా? 50,000కి ఆవు దొరుకుతుంది, 60,000కి దొరుకుతుంది, 1,40,000కి దొరుకుతుంది. అంటే ఆవు క్వాలిటీ బ్రీడ్ స్ట్రక్చర్ పెట్టి రేట్ ఉంటుంది అన్న. రేట్ ఉంటుంది అన్న. నేను ఎవరు ఏమంటారంటే అన్న ఆడ తక్కువ ఈడు తక్కువ అంటారు. బ్రీడ్ పూర్తికి రేట్ ఉంటుంది. ఆవు ఎట్లుంటుంది దాని కండిషన్ పుట్టి ఉంటుంది. కొన్ని ముసలావులు ఉంటాయి, అవి 55-60కి దొరుకుతాయి. కొన్ని పాలావులు ఉంటాయి. కొంతమంది రైతులు ఏం చేస్తారంటే అక్కడ తక్కువ ఇక్కడ తక్కువ అని రైతులు చాలా మోసపోదు. అన్న మీ ఎవరైనా వచ్చేసి ఒక 2-3 తీసుకొని పోవాలంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఎలా పంపిస్తారన్న? ఆవుకి 3,500-4,000 తీసుకుంటారు. ఊరు కొద్దికి డిపెండ్, వాళ్ళ ఇంటికాడ తీస్తారన్న. శాల్తీకి తీసుకుంటారన్నమాట. శాల్తీకి 3,500-4,000 తీసుకుంటారు. వాళ్ళ ఇంటికాడ డెలివరీ ఇస్తారు, ఇంటి దగ్గరికి డెలివరీ అవుతుంది. మీ నెంబర్ పెట్టచ్చు ఇక్కడ స్క్రీన్ మీద. సంతోషం అన్న. మీరు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే అన్నకు కాల్ చేయండి, ఆయన మీకు రిసీవ్ చేసుకునేసి ఇక్కడ ఉండే చాలా పెద్ద సంతలు ఆయన మీకు ఆవులు తీసిస్తారు. థ్యాంక్ యూ అన్న.